హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే మండే అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మండే మార్నింగ్ అంటేనే కొంచెం లేజీ డే ఉంటుంది. బికాస్ సాటర్డే సండే లాంగ్ వీకెండ్ అయితే తీసుకుంటాం కదా. అది అయిన తర్వాత మండే మార్నింగ్ నార్మల్ రొటీన్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా కొంచెం టైం అయితే పడుతుంది. నాకైతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది. నేను ఆఫీస్కి త్వరగా క్యాబ్ అయితే నాకు 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. బట్ టైం అయిపోయింది ఆ టైంకే. ఇక నేనైతే పూజ సింపుల్గా జస్ట్ దేవునికి ఒక దీపం పెట్టేసి బయలుదేరేసాను. అండ్ ఆఫ్టర్నూన్ నేను త్వరగానే వచ్చేసా 2-2:30 కల్లా. ఇక వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ పైకి నేను పూజ అన్ని దేవునికి అలంకారం చేసుకుని పూజ అయితే చేసుకున్నాను ఈరోజు. అండ్ సమ్టైమ్స్ అయితే కుదరదు నాకు కూడా, మీటింగ్స్ ఎక్కువ వర్క్ ఉంది అంటే కొంచెం అయితే నా రొటీన్లో అటు ఇటు ఉంటుంది. అండ్ 100%గా పర్ఫెక్ట్గానే ఎప్పుడూ ఉంటుంది అయితే చెప్పలేము. సో ఇక నేను అవన్నీ అయిన తర్వాత కొన్ని మీటింగ్స్ ఉన్నింది, అది కంప్లీట్ చేసేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ డిన్నర్కి నేను పొంగల్ చేస్తామనేసి బార్లీ వాటర్ కొంచెం పెట్టుకున్నాను. సో దట్ నాకు కొంచెము బాడీ హీట్ ఉంటుంది కదా, అదైతే రెడ్యూస్ అవ్వడానికి ఇప్పుడైతే డైలీ తాగుతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎవరికైనా ఫేస్లో ఎక్కువగా పింపుల్స్ కానీ ఇలాంటివి ఉండే వల్ల అయితే బాడీ హీట్ వల్ల మీరు కూడా తాగొచ్చు. అండ్ అంతా నేను కాఫీ నాకు చాలా చాలా ఇష్టము. బట్ స్టిల్ కాఫీ అయితే వదిలేసాను నేను. బట్ స్టిల్ వస్తూనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ బార్లీ వాటర్ తాగుతూ ఉంటే కొంచెం బెటర్ అనేసి ఇకైతే నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఈవినింగ్ ఆంటీ వచ్చేసి పాత్రలు అయితే కడిగేసి పోయారు. ఇప్పుడు చూడండి, ఇంత బిజీ షెడ్యూల్లో ఆఫీస్కి పోయే రోజు అయితే చాలా హెక్టిక్ అయిపోతుంది. దానివల్లనే బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది అని చెప్పాను కదా. ఇకైతే మేనేజ్ చేసుకోవటం కష్టము. ఆఫీస్ వర్క్లో అయితే కాంప్రమైజ్ అవ్వలేము కదా. కాబట్టి ఇంకా నేను వంట అయితే చేసుకుని వెజల్స్ అక్కడ పెట్టేస్తానంటే తనైతే వచ్చి కడిగేస్తారు. యూజువలీ తను వచ్చేక ముందే మాది డిన్నర్ అయిపోతుంది. ఈరోజు నేను చెప్పాను కదా మీటింగ్స్ ఉండే దానివల్ల లేట్ అయింది. నేను పొంగల్ కన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ జస్ట్ ఈ పూటకంతా ఇద్దరుకు కాబట్టి అన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, తర్వాత శుంఠి, ఇక జీలకర్ర, మిరియాల పొడి వేసుకున్నాను. ఇంతే సింపుల్గా చేస్తాను. అండ్ ఎక్కువ మసాలా అయితే ఉండదు. ఇదైన తర్వాత పెసర ఆల్రెడీ వేపుకున్నది ఉన్నది. జస్ట్ రైస్ అండ్ ఇది మిక్స్ చేసేసి కొంచెం నానబెట్టి దీనికి వేసేసి ఉప్పు వేసుకోవటము. పసుపు అయితే చాయిస్, ఒక్కొక్క మాట వేస్తాను, ఒక్కొక్క మాట నేను వేయను. ఈరోజు అయితే వేయట్లేదు. అండ్ నెయ్యి తిరగబాత వేస్తా, ఆయిల్ అయితే వేసుకోను. ఇక ఇది బాగా పొంగొచ్చిన తర్వాత కొంచెం ఇదైన తర్వాత వాటర్ వేసి పొంగొచ్చిన తర్వాత క్లోజ్ చేసేయాలి. లిడ్ చేసేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే బాగా పొంగల్ అయితే అయిపోతుంది. ఇలా ఇక చట్నీ కూడా నేను ఏం చేయట్లేదు, ఎందుకంటే డిన్నర్కి ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకా లేట్గా అయితే వద్దనేసి. సమ్ టైమ్స్ టైం ఎలా కుదురుతుందో అలా అడ్జస్ట్ అయిపోవాలి. నాది డిన్నర్ అంతా అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ తినాలి అంతే. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది నాది. కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్స్ట్రా ఉండింది, అది కంప్లీట్ చేయాల్సి పట్టింది. అండ్ యూజువలీ ఒక 10 days once, 15 days once ఎప్పుడైనా ఇలాగ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఏం చేయలేము కదా. ఇంకా సరే అనుకుని ఆఫీస్ పని అంతా ముగించిన తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 9 పైకి అయిపోయింది టైం కూడాను. సరే ఇంకా కుక్కర్ చల్లారేటప్పటికి పొంగల్ చేసుకున్నాము డిన్నర్కి అనేసి. కొంచెం వర్క్ ఉండింది. సరే వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తామనేసి. అండ్ ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. మీరు చూసారంటే పిల్లలందరూ ఆడేసి, పార్క్ అయితే చాలా దగ్గర ఉంది కదా, ఇక పిల్లలంతా ఆడేసి ఇంటికైతే వెళ్ళిపోయారు. ఈ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి. ఈ టైంలో అయితే చాలా బాగా గాలి కూడా బాగా వస్తుంది మనకు ఈవినింగ్ టైమ్స్. అండ్ ప్రశాంతంగా ఉంటుంది, సైలెంట్గా అనిపిస్తుంది. అండ్ నేను ఈవినింగ్ వాక్ కూడా అంతే, ఒక 2 rounds వాక్ వెళ్ళేసి వస్తాను. తర్వాత ఇక నా వర్క్ ఏమైనా ఉంది అంటే ఇక్కడే కూర్చొని చేసుకుంటా. బికాజ్ మనకి ఇక్కడ వచ్చేంత గాలి లోపల అయితే రాదు. కాబట్టి నేను యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి మీకు పాత వీడియోస్లోనే చెప్పాను కదా, ఇక్కడే టైం స్పెండ్ చేస్తాను అనేసి. నా ఒక హ్యాపీ ప్లేస్ అనమాట వర్క్ చేయడానికి. ఇంటి లోపల అయితే అంతగా కూర్చోను నేను. నాకు ఒకలాగా నిద్ర వచ్చే మూడ్ లాగా వచ్చేస్తుంది లోపల కూర్చుంటే. ఇక్కడ కూర్చుంటే అయితే చాలా బాగుంటుంది. మీరు నా పాత వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు. అండ్ చాలామంది
కమెంట్స్ చేస్తున్నారు. బట్ నాకు లాస్ట్ టైము నేను ఒక కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా, అది అయిన తర్వాత చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండే వాళ్ళు ఎక్కువ మంది అయితే చూడట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసే వాళ్ళు అయితే అండ్ ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే వీడియోస్ చూడండి. అండ్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోసే చేస్తున్నాను. అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల ఐ కుడెంట్ ఏబుల్ టు డూ ఇట్ కంప్లీట్లీ. అట్ ద సేమ్ టైం నాకు ఆఫీస్ వర్క్ మేనేజ్ చేయాలి కదా, అండ్ వీడియోస్ అంటే జస్ట్ చేయటం కాదు, వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఎట్లంటే అట్లా కూడా మనం వీడియోస్ వేయలేము కదా. సో దట్ వాజ్ ద మేజర్ రీజన్ నేను వీడియోస్ అయితే చేయటం అయితే కుదరలేదు. సో ప్లీజ్ వీడియోస్ చూడండి, చూసి ఒక లైక్ కమెంట్ ఇవ్వండి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే అగైన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.